ఆమేన్. మనం దేన్ని నమ్మకపోతే సమాధి వేయబడి ఉన్నామట. హెచ్కేల్ గ్రంథం 37:13 చూడండి. అయ్యా మీరు చదవడే నా ప్రజలరా అది చదువుతున్నారు. నా ప్రజలరా నేను సమాధులను నమ్మకపోతే మనిషి బతుకుతున్నాడు కానీ చచ్చిపోయిన సేవను ఎట్లా పాతి పెడతారు అట్లా చచ్చిపోయి ఉన్నారట, పాతి పెట్టి ఉన్నారట. బా సమాధులను మిమ్మల్ని బయటికి రప్పించు. నేను సమాధైపోయి సమాధులున్న మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. నేను యెహోవానే యున్నానని తెలుసుకుందు. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. అందుకోసం చెప్పాడు తెలుసా మీకు అయ్యా. నిర్గమకాండం 15:11 యెహోవా వెలుపులో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మానవుడు, స్తుతి కీర్తనను బట్టి పూజలు, అద్భుతాలు చేయుటకు మా మధ్యలో నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా. బా మే హల్లెలూయా. బాలాజీ గారు వినండి, మీ కుటుంబం దీవించబడాలి. రహాబు కుటుంబం వేసట నమ్మలేదు. సేవకుల్ని దాచిపెట్టి మీలాగే దేవుని బిడ్డలకు సాయం చేస్తే ఆ కుటుంబాన్ని ఇరుకోపట్నం దేవుని గురించి వచ్చి మొత్తం చనిపోయింది. రహాబు కుటుంబం చనిపోయింది, దేవుడు కాపాడి. చదివా మాట యెహోషువ 2:15. యెహోషువ 2:15. స్తోత్ర 2:15 చదువు. ఆ మనుషులు ఆమెతో ఎట్లని ఇదిగో మేము ఈ దేశంలోకి వచ్చిన వారం గనుక దేవుడు అంటాడు. రోమపతి యోహాను సువార్త చూడండి 10:30. 10 కొంతసేపు వాక్య పట్టాను సార్. ప్రైస్తలా చూడండి అక్కడ యోహాను సువార్త 10:30. 10:30 యెహోవా దాని రాజును ఇశ్రాయేలు 10:30. యెహోవా సువార్త 10:30. నేను తండ్రి ఏకమై చూడండి. భూమి ఆకాశం లేనప్పుడు యేసుక్రీస్తు